యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వారం ఎంతవరకు పని పూర్తి చేయాలని క్యాలెండర్ ఫిక్స్ చేసి మీరు ఫిక్స్ చేసినటువంటి క్యాలెండర్ ప్రకారం వారానికి అది పూర్తయిందా లేదా, ఆ వారంలో చేయాల్సిన పని పూర్తి కావచ్చు ఎందుకు కావట్లేదని ప్రతి వారం కూడా దాన్ని రివ్యూ చేసే కార్యక్రమం చేపట్టబట్టే ఈరోజు త్వరితగతిన ఇప్పటికే మనం 2 యూనిట్లని మనం అంకితం చేయగలిగాం, గ్రిడ్కి కలపగలిగాం అక్కడి నుంచి పవర్ ప్లాంట్. ఇప్పుడు కూడా నిత్యం రివ్యూ చేస్తూ దానికి కావాల్సినటువంటి కోల్ ట్రాన్స్పోర్టేషన్ కావాల్సిన రైల్వే స్లైడింగ్ కానీ, లేకపోతే రైల్వే లైన్ కానీ, లేకపోతే ఇతరత్ర కార్యకలాపాలు కానీ, అక్కడ కావాల్సిన కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఇక్కడ కొన్ని వేల మంది పనిచేసే క్రమంలో ఎక్కడో సుదూర ప్రాంతంలో గ్రామానికి దూరంగా ఉన్నప్పుడు అక్కడ పనిచేసేటువంటి కార్మికులు కానీ అధికారులకు కానీ ఉండటానికి కావలసిన సకల సదుపాయాల్ని మనం అక్కడ ఏర్పాటు చేయకపోతే ఇబ్బంది పడతారనేటువంటి ఆలోచనతో అక్కడ కావాల్సిన క్వార్టర్స్ సంబంధించి కానీ, ఆ పరిసర ప్రాంతాల్లో కావాల్సిన వ్యవస్థలు అన్నింటినీ కూడా టైం బౌండ్ పెట్టి ఆ క్యాలెండర్ ప్రకారం పూర్తి చేసే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. అందుకే ఈరోజు చాలా ధైర్యంగా గతంలో 2 యూనిట్లు ఎట్లయితే మనం ప్రొడక్షన్లో తీసుకొచ్చామో రేపు జనవరి లోపల అంటే ఈ సంవత్సరం డిసెంబర్ లోపలనే వాటిని సంపూర్ణంగా పూర్తి చేసి జనవరి 15th కల్లా పూర్తిగా ఈ జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేస్తామని చాలా ధైర్యంగా చెప్తా ఉన్నాం. దీనికోసం ప్రతి నిత్యం రివ్యూ చేస్తూనే ఉన్నాం. ఈ చేసే కార్యక్రమంలో అందరి సహాయ సహకారాలు, అధికారులు, అటు బిహెచ్ఎల్ సంబంధించినటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో నిత్యం దీన్ని పూర్తి చేసుకుని ముందుకు పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ చేసే క్రమంలో సరే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా వాటిని అధిగమించి ముందు పోయే కార్యక్రమానికి పోతా ఉన్నామని మీ అందరికీ మనవి చేస్తూ, అక్కడ పనిచేసే సిబ్బందిగా ఈరోజు పెద్దలు మాట్లాడినట్టు ఆ ప్రాజెక్ట్ ఒక దేవాలయం లాంటి, అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటు ఈ రాష్ట్ర జీడిపికి పెద్ద ఎత్తున ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కళ్ళ మనసు పెట్టి దాన్ని పనిచేయాలని చెప్పి ఉద్యోగాలు పొందుతున్న మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. అలాగే మీరు పనిచేస్తున్న మీ అందరి వెల్ఫేర్ గురించి సంపూర్ణంగా బాధ్యత ఈ ప్రభుత్వాలు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రభుత్వ పరంగా ప్రకటనలు కూడా చేశాం. ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కేవలం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో పోటీ పడటం కాదు, ప్రపంచంతోనే పోటీ పడేటట్టుగా తెలంగాణ ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతాం. తెలంగాణ రైజింగ్ అని చెప్పి ముందుకు పోతున్న క్రమంలో అత్యంత ప్రాధాన్యత ఎడ్యుకేషన్ కూడా ఇస్తూ ఉన్నాం. ఈ ప్రాజెక్టు పరిశ్రమ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా అటు వెంకటరెడ్డి గారికి, మంత్రి గారికి, అటు శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి మాటిస్తూ ఉన్నాం. ఈ స్కూల్లో దాదాపు 2600 మంది విద్యార్థులు చదువుకోవటానికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు ఉంటుంది. సో 2600 మంది విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఉండాల్సినటువంటి వసతులన్నీ పెట్టి అక్కడ ఏర్పాటు చేస్తున్నామంటే తప్పనిసరిగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎదుగుతారు. ఆ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, అట్లాగే రోడ్లకు సంబంధించి కూడా వెంకటరెడ్డి గారు శాసనసభ్యులు అడిగారు. ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన వెహికల్స్ అన్నీ తిరిగేటప్పుడు అక్కడ సరైన రోడ్లు లేకపోతే డస్ట్ విపరీతంగా లేచే గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలకి, కుటుంబాలు ఇళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి కొన్ని సీసీ రోడ్లు శాంక్షన్ చేయాలంటే వెంకటరెడ్డి గారు R&B శాఖ నుంచి ప్రపోజ్ పంపించి వారు శాంక్షన్ చేశారు. దానికి క్లియరెన్స్ కూడా ఇచ్చాం. దానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ కావాలంటే ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి కూడా నిధుల్ని నిన్ననే ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేదు. నేను కలెక్టర్ గారికి నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాను, ఆ రోడ్డుకి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్కి ఎంత అయితే అంత ప్రయారిటీ తీసుకొని మీరు రిలీజ్ చేసుకుంటూ పోండి. మీ డబ్బులు ఇంకా తక్కువ పెడితే వెంటనే
మీరు పంపిస్తే మీకు 24 అవర్స్లో మీకు డబ్బులు మళ్ళీ పంపించే ఏర్పాటు కూడా చేస్తాం. ఆ ఇబ్బంది లేదు. అట్లాగే హాస్పిటల్కి సంబంధించి గతంలో ఆడికి వచ్చినప్పుడు కూడా చెప్పారు, ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ కావాలన్నారు. ప్రతి మండలానికి మీకు ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాలకి ఆ నియోజకవర్గంలో దీని పరిసర ప్రాంతాల్లో ఈ యాదాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచే ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా లేకపోతే గురుకులాల గురించి కూడా మాట్లాడారు. గురుకులాల గురించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతూ ఉన్నాం. తప్పనిసరిగా మీ మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి గురుకులాలకు సంబంధించి వాటన్నిటినీ మీరు ఎస్టిమేషన్ చేసి పంపించండి. వాటన్నిటినీ సరే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇస్తామా లేకపోతే ప్రభుత్వం నుంచి నేరుగా నిధులతో ఇస్తామా అక్కడో ఎక్కడో ఆలోచన చేసి వాటిని తప్పనిసరిగా ఆ రిపేర్లు అన్నీ చేపించి వాటికి కావాల్సిన వసతులన్నింటినీ ఏర్పాటు చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ మీ అందరికీ ఒక విషయం కూడా చెప్పాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఒక మాట చెప్పారు, కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు అని బాగా ప్రచారం చేశారు. బహుశా ప్రచారం చేసినటువంటి వాళ్ళకి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి ప్రజల్లో బతకడం బాగా అలవాటైనటువంటి రాజకీయ పార్టీల నాయకులు. వాస్తవంగా కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్. ఈ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్టులన్నింటినీ పెట్టించింది ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు హైడల్ ప్రాజెక్ట్ 78లో నేను మొన్న పోయి చూసి 1978లో నాగార్జున సాగర్ కట్టి ఆ సాగర్ దగ్గర పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ పెట్టి జపాన్ నుంచి తోషిబా కంపెనీ లాంటి వాటిని ఆ రోజుల్లో తీసుకొచ్చి మిత్సుబిషి అండ్ తోషిబా కంపెనీ తీసుకొచ్చి అక్కడ మెషినరీ పెట్టి పవర్